యేసయ్యా. యేసు ప్రభు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం నుండి 5వ వాక్యం వరకు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, నికోదేమన్నటువంటి ఒక వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అతను క్రైస్తవ మతానికి సంబంధించిన వాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యానికి మార్గం దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది కూడా నీకు తెలియదా? యేసు ప్రభు కొన్ని విషయాలు చెప్తూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, చూడలేడు. ఇంకా మనం చదువుకుంటూ వస్తే ఆత్మలో జన్మించాలట, ఆత్మలో జన్మించాలి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, పరలోక రాజ్యాన్ని చూడాలి, పరలోక రాజ్యంలో అడుగుపెట్టాలి. ఇది ఒక ఆత్మీయ వాడబారినటువంటి జీవితానికి సంబంధించిన మాట. ఇది నీతిమంతులు వాడబారినటువంటి జీవితాన్ని జీవిస్తారట. ఆమేన్. నీతిమంతుల వాడబారని జీవితం యొక్క రహస్యం, వాడబారనటువంటి జీవితానికి సంబంధించిన రహస్యం ఇది. ఈ రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. నీవు వాడబారనటువంటి జీవితములో నీవు కూడా ఉండాలి అనుకుంటే కొన్ని విషయాలు నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఒకటి, నీవు తిరిగి జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. వాడబారనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక నమూనా ఇది. మేము వాడిపోకుండా, మేము రాలిపోకుండా, ఏంటి డబ్బున్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా అన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా నీతిమంతుడు ఎప్పుడు వాడిపోనటువంటి, వాడబారనటువంటి జీవితమును జీవిస్తాడట నీతిమంతుడు. కనుక ఈ క్రొత్తగా జన్మించే ఈ అనుభవం బాప్తిస్మము అన్నటువంటి అనుభవం. నీటి ద్వారా బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. వారు పరలోకాన్ని చూస్తారు, పరలోకాన్ని చూస్తారు. నీటి ద్వారా బాప్తిసం పొందినవారు. కానీ పరలోకములోనికి ప్రవేశించేవారు, యేసు ప్రభు చెప్తున్నాడు, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు. ఆమేన్. నీటి మూలముగా జన్మించిన వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. కానీ ఆత్మలో జన్మించినటువంటి వారు, ఆత్మ చేత జన్మించినటువంటి వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తారట. ఆమేన్. ఈ విధంగా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. గనుక నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు వాడబారినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించటము ప్రారంభిస్తారు. బాగా ఆలోచించండి. మేము యేసు ప్రభు నమ్మేశాం, మేము బాప్తిసం కూడా పొందేశాం, మంచిదే. కానీ క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ప్రవేశించాలన్నా లేకపోతే చూసి సరిపెట్టుకుంటావా? మతకర్త అయినటువంటి, మత పెద్ద అయినటువంటి నికోదేముతో చెప్తున్నాడు. ఈ మధ్య ఒక ప్రార్థనకి వెళ్ళి, ఆ ప్రార్థనలో నాకు చిన్నప్పుడు యేసు ప్రభుని గురించి
బోధించి మరియమ్మ తల్లిని గురించి చెప్పి చర్చికి నడిపించినటువంటి ఆ పెద్ద మనిషి కనబడ్డాడు. మేమందరం వేదిక మీద ఉన్నాం, సేవకులమి. మా ఊర్లో మరియమ్మ మందిరం ఉంది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి నమ్ముకుని ఆ స్థితిలోనికి ప్రభు మమ్మల్ని ప్రేమించాడు. కనుక వాక్యం చెప్తా ఉంటే నాకు అనిపించింది, ఆయన పేరు పెట్టి పిలిచి, ఆయా నువ్వు తప్పకుండా బాప్తీసం పొందాలి. ఆయన చర్చిలో ఉపదేశి ఇతరులకి బోధిస్తుంటాడు. కొంచెం ఆలస్యంగా వచ్చి ఆ ప్రార్థనలో కూర్చున్నాడు. మాకు పాటలు నేర్పించేవాడు. మొత్తానికి అన్నీ అతని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మేము ఇక్కడున్నాము, ఆయన అక్కడున్నాడు. చూడండి, భేదం చూడండి. తర్వాత నాకు మనసొప్పుల. కానీ కొంతమంది సేవకులు పలకరిస్తున్నారు, ఆయనకి వందనాలు పెడతారు, అంతా బాగుంది. కానీ నాకు మాత్రం ఏమండి, మీరు యేసు ప్రభు ఎవరో తెలుసు, యేసు ప్రభు తల్లి ఎవరో తెలుసు, క్రైస్తవ్యం ఏమిటో తెలుసు. కానీ ఇంకా మీరు బాప్తీసం పొందాలా? మారు మనసుకు సంబంధించిన బాప్తీసం పొందాలా? నా మాట విని బాప్తీసం పొందండి. ఇది నా మాట కాదు, యేసు ప్రభు మాట. చూస్తానులే, అలాగేలే అన్నాడు. అలాంటి పెద్ద మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యాన్ని గురించి అడుగుతూ ఉంటే, ఇది కూడా నీకు తెలియదా? ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులు, ఎప్పటి నుంచి రెవరెండ్లు, ఎప్పటి నుంచి బోధకులు పరిశుద్ధాత్మ చేత జన్మించాలి అనేటువంటి సంగతి తెలియదా? గనుక నీతిమంతులుగా మార్చబడేదానికి నీటి బాప్తిస్మము, ఆత్మ సంబంధమైన బాప్తిస్మము, ఇది వాడబారని జీవితానికి మొదటి మెట్టిది. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు వాడబాడరు, వాడిపోరు. గనుక అలా వాడిపోకుండా మనం ప్రభు కొరకు బ్రతకాలి అని చెప్పనంటే, నీటి బాప్తిస్మము ఆత్మ మూలముగా జన్మించే బాప్తిస్మము. ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. అతడు చేయునదంతయు సఫలమగును. అతను ఎవరు అని చెప్పనంటే, పైనుంచి చదవండి 1వ వాక్యం దగ్గర నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఎక్కడ నాటబడతాడట? నీటి కాలువ ఓరన నాటబడినటువంటి వాడట. గనుక ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే అతడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడతాడు. ఆ నీతిమంతుడు ఏ విధంగా బ్రతుకుతాడు? బాప్తిసం పొందినవాడు ఏ విధంగా బ్రతుకుతాడు? అతను వాడబారినటువంటి జీవితం కొరకు బ్రతుకుతున్నటువంటి వాడు ఎలా బ్రతుకుతాడు అని చెప్పనంటే, దుష్టుడు యొక్క ఆలోచన ప్రకారం అతడు నడవడు, పాపుల మార్గములో నిలవడు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండడు. ఎందుకు మేము ఇలా అయిపోతున్నాం, ఎందుకు మా పరిస్థితి ఈ విధంగా అయిపోతుంది అని చెప్పనంటే, మనం చదువుతున్నటువంటి వాక్యంలోని పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. అసలు ఎక్కడ కూర్చుంటున్నావు? నీ సహవాసం ఎవరితో? నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావు? బాప్తిసం పొందావు కదా, దేవుని ఆత్మ చేత కూడా బాప్తిసం పొందావు కదా, మరి నువ్వు ఎవరితో? ఏమిటి నీ పరిస్థితి ఏమిటి? ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? ఎందుకు వాడిపోతుంది కొమ్మ? ఆకులు ఎందుకు రాలిపోతున్నాయి? బాగా ఆలోచించండి. గనుక రెండవది, వాడబారినటువంటి జీవితం. నీతిమంతులు వాడబారినటువంటి జీవితాన్ని జీవిస్తారు. అలా జీవించకపోవటము కారణాలు ఏమిటి అని చెప్పనంటే, ఒకటి బాప్తిస్మం పొందల,
పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాల. ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించటంలే. అటు తర్వాత రెండవది మన యొక్క క్రియలు. బాప్తిసం పొందిన తరువాత, ఆత్మచేత నింపబడిన తరువాత వాళ్ళ యొక్క క్రియలు దుష్టుడ ఆలోచన చొప్పున నడిపించబడక. ఎప్పుడైతే మన బాప్తిసం పొంది ఆత్మచేత నింపబడ్డామో మనకు ఆలోచనకర్త నజరేయుడైన యేసు, ఆమేన్, ఆయన ఆలోచన మనం ఎలా పొందుకోగలుగుతాము అని చెప్పనంటే కేవలం మోకాళ్ళ అనుభవం, ప్రార్థనా జీవితం. అది ఏ సమస్య అయినా, అది ఏదైనా వ్యాపారమైన ఏదైనా కానీ దేవుని దగ్గర మనం ఆలోచన పొందాలి. ప్రభువా ఈ విధంగా అని చెప్పని ఎప్పుడైతే రక్షించబడి ఆత్మచేత నింపబడిన నీవు ఆత్మచేత నడిపించబడుతూ దేవుని ఆలోచన కొరకు నువ్వు ఎదురు చూస్తావో ఆయన తప్పకుండా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో, నువ్వు అడుగుతున్నటువంటి విజ్ఞాపనలో తప్పకుండా మనతో మాట్లాడే దేవుడు ఆయన. ఆమేన్. గనుక దుష్టుడు ఆలోచన ప్రకారం నడవకుండా, ఇది దుష్టుడు చెప్తున్నటువంటి ఆలోచన, రక్త సంబంధికులు చెప్తున్నటువంటి ఆలోచన, లేకపోతే ఇంకొకరు చెప్తున్నటువంటి ఆలోచన. యేసు ప్రభు బిడ్డలుగా మార్చబడి నీతిమంతులుగా మార్చబడిన తరువాత వేరొకరి ఆలోచన తీసుకోకూడదు, వేరొకరి ఆలోచనలు తీసుకోకూడదు, వేరొకరు నడిపింపుని కోరుకోకూడదు. క్రైస్తవులకి దేవుడు ఉన్నాడు, విశ్వాసులకి నడిపించుచున్నటువంటి దేవుడు ఉన్నాడు. గనుక బాప్తిస్మం పొందినవాడు, ఆత్మచేత జన్మించినటువంటి వాడు దుష్టుడు ఆలోచన ప్రకారం నడిపించటం ఏమిటి? తిరిగి మరలా పాపుల మార్గంలో కూర్చోవటం ఏమిటి? కానీ ఆ విధంగా కాక వాక్యానుసారంగా నడిపించబడుతున్న వాడట నీటి కాలువల ఓరన నాటబడినటువంటి వాడట. నీటి కాలువల ఓరన నాటబడిన వాడైతే అతడు ఆకు వాడక, చదవండి, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. గనుక బాగా వాక్యాన్ని వింటున్నప్పుడు మన క్రియలు, అసలు మనం ఎవరిమి, ఇలా ఉన్నామా లేకపోతే వాక్యానికి ఇంకొక విధంగా ఉన్నామా అని చెప్పని మన ఎదుట ఒక కాటా ఉంటుంది, త్రాసు. మనల్ని ఆ త్రాసులో పెట్టుకోవాలి. వాక్యం ఒక ప్రక్క ఉంది, వాక్యమయ్యున్న దేవుడు ఒక ప్రక్క నిలిచాడు. ఇప్పుడు వాక్యమయ్యున్న దేవుడు మనల్ని తూకం వేస్తున్నాడు. ఎందుకు ఆశీర్వదించబడటం లేదు? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఏమిటి మన కుటుంబాల పరిస్థితి? ఎందుకు అధైర్యపడుతున్నావు? కారణం ఏమిటి? బాప్తిసం పొందాం, ఆత్మచేత నింపబడ్డాం, నడిపించబడుతున్నాం, అయినా ఏదో కొరత. నీతిమంతుడు వాడిపోడు, వాడబారనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ఆమేన్. దుష్టుడు ఆలోచన ప్రకారం నడవకుండా మనం చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాం అనుకోండి. నేను వాళ్ళతో వీళ్ళతో సహవాసం చేయనండి, అసలు నోరు మోస్తాను కానీ మళ్ళీ తెరవనండి, తల దించుతాను కానీ ఎత్తనండి అని చెప్పని చాలా భక్తిగా, చాలా నిష్టగా చిన్నప్పటి నుంచి అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామనుకోండి. నేను మంచి క్రియలు చేస్తున్నాను అని చెప్పని అనుకున్నాం అనుకోండి, మరి ఎందుకు వాడిపోతున్నారు? ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి? ఎందుకు ఆత్మ ఫలాలు లేవు? పరిస్థితులు ఎందుకు ఆ విధంగా తారుమారైపోతున్న కారణం ఏమిటి? మన క్రియల ద్వారానే కాదు, దేవుని కరుణ ఉండాలి, దేవుని కనికరం ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, ఇవన్నీ చేయరా బాబు అని చెప్పనంటే, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా, ఇవన్నీ నాకు మామూలే, అంతేనంటావా? అంతే, సరే సమస్తాన్ని వదిలి నన్ను వెంబడించు అని చెప్పనంటే అసహించుకున్నాడంట, నొచ్చుకున్నాడట. ఇదేమిటి, క్రైస్తవుడిగా ఉందాము, క్రైస్తవులకి పరలోక రాజ్యం ఉంది కదా అని చెప్పని నేను అనుకొని సద్బోధకుడా
అని చెప్పని ఆయన్ని పొగిడితే సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మంటాడే. అదే ఏమండి, ఆత్మలో జన్మించటం అంటే సమర్పణ, ఆయన కొరకు బ్రతకటం, లోకాన్ని లోక ఆశలను విడిచి పరలోక రాజ్యమయ్యున్నటువంటి యేసు ప్రభువుని వెంబడించటం. వాడికి లోకం అంటే ఇష్టం, ఏమండి, కొంచెం లోకం కొంచెం భక్తి. అందుకని వ్యసనపడి వెళ్ళిపోయాడంటే పాపం. అమ్మో ఇలా ఉంటే నాకెక్కడ కుదురుతుంది, అది నాకెలా కుదురుతుందండి అని చెప్పని కొంతమందిని మీరు చూడండి, ఆరాధనకు వచ్చేటప్పుడు వాళ్ళు వేసుకోరు, బంగారము కానీ ఇంకేదైనా వాళ్ళు వేసుకోరు, వాళ్ళ పిల్లలకి తగిలించుకొని వస్తుంటారు. ఎందుకని చెప్పంటే ఆ తల్లిదండ్రుల మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు ఆ పిల్లల్లో మనం చూడగలుగుతాం. ఇవన్నీ నేను గమనిస్తుంటా, ఇక్కడ కాదు ఏమిటి, దేశమంతా తిరుగుతుంటాను కదా, వెళుతున్నటువంటి కొన్ని చోట్ల నేను గమనిస్తుంటుంటా విశ్వాసుల ఏమిటి పరలోక రాజ్యాన్ని చూచుటకు సంబంధించిన వాళ్ళ, పరలోక రాజ్యములో ప్రవేశించుటకు ఆత్మలో జన్మించినటువంటి వాళ్ళ ఏమిటి కొన్నిసార్లు మర్చిపోతారు. ఆత్మ సంబంధమైనటువంటి సంఘానికి వెళుతున్నాము అని చెప్పని మర్చిపోయి నామకార్థమైనటువంటి సంఘానికి వెళుతున్నట్లుగా వాళ్ళ పిల్లల్ని సిద్ధపరిచి మొత్తం తగిలిస్తుంటారు. అప్పుడు నేను అనుకుంటాను, ఓహో ఏదో మర్చిపోయినట్టున్నారు, ఏమిటికి ఇక్కడికి వస్తున్నామని చెప్పని తెలియక ఆ విధంగా వచ్చారు అని చెప్పని అనుకుంటా నేను. అంతేగా నేనేం తప్పుపట్టను. ప్రియమైనటువంటి వాళ్ళలో చూడండి, చూస్తావు, బాప్తిజం పొందితే చూస్తావు, పరిశుద్ధాత్మను పొందితే, దేవుని మూలముగా జన్మిస్తే ఏమండి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడటము, దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడటం గనుక అతడు చేయునదంతయు సఫలమగుతుందట. గనుక మన క్రియల ద్వారా కాకుండా, మేము చిన్నప్పటి నుంచి భక్తులమండి, అసలు మా కుటుంబమే భక్తి గల కుటుంబం, ఏంటి ప్రయోజనం ఏమిటి? చూడండి, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 5వ వాక్యం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, దుష్టుడు ఆలోచన బట్టి మేము నడిపించబడటం లేదండి. పాపుల మార్గంలో మేము కూర్చోవటంలో మేము చాలా భక్తి గల వాళ్ళమండి. అసలు అలాంటి సహవాసాలే మాకు కానీ మా పిల్లలకు కానీ అస్సలు గిట్టదండి. మంచిది, కానీ మన క్రియల మూలముగా కాక ఆయన కనికరము కూడా మనకు ఉండాలట. ఆమేన్, హల్లెలూయా. అస్సలు మేము చాలా భక్తి గల వాళ్ళమండి, చాలా మంచిదే క్రైస్తవ జీవితం. కానీ రెండవ కార్యం ఏంటంటే, నీవు దేవుని ఆత్మ ద్వారా జన్మించాలి, స్వభావాలు మారాలి, ఆ పాతవి గతించాలి, అవి నశించిపోవాలి. దేవుని ఆత్మ ద్వారా జన్మించినటువంటి వారిలో నవీన స్వభావాలు కనబడతాయి. నవీన స్వభావము కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ నోటి మాటలు, వాళ్ళ క్రియలు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు, అసలు వాళ్ళు ఎందుకు శ్రమ పడుతున్నారు, ఎందుకు ఈ శ్రమలు అనుభవిస్తున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పినట్లుగా బ్రతికితే సరిపోద్ది కదా, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు తీసుకొని ఏంటి బ్రతికితే హ్యాపీగా ఉంటారు కదా. ఏమిటి వాళ్ళ కొద్దివేమిటి, కారణం ఏమిటని చెప్పానంటే, వాళ్ళ ఆలోచన ప్రకారం మేము నడవమండి, వాళ్ళతో మేము సహవాసం చేయమండి. మాకు ఒక ఆలోచనకర్త ఉన్నాడు, ఆయన మా దేవుడు యేసు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు, ఆదరణకర్త. గనుక ఈ విధంగా ఆ కాలువ ఓరన నాటబడినటువంటి వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతను ఉంటాడట. అదే నీతిమంతుని యొక్క వాడబారని జీవితము. ఆమేన్. మనము నీతిని అనుసరించి చేస్తున్న క్రియల మూలముగా కాక యేసయ్య కనికరము. ఆమేన్. మన క్రియలను బట్టి మనం ఎప్పుడూ అతిశయించకూడదు. గనుక ఒక నీతిమంతుని యొక్క వాడబారినటువంటి జీవితాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వాడికి ఆశ్రయముగా ఉండును. ఒకటి, వాడు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వ్రేళ్ళు తన్నును. ఎండాకాలమైన వెట్ట కలిగినను ఆ వెట్టకి అది భయపడదు. మూడవది, దాని ఆకు పచ్చగా ఉండును. నాలుగవది, వర్షము లేని సంవత్సరమున అది చింతించదు, కాపు మానదు. ఆమేన్. ఇందులో మనం నీతిమంతునికి ఉండవలసినటువంటి ఒక లోతైనటువంటి విషయం ఏమిటంటే నమ్మకం, విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. మనం ఏమడుగుతున్నామో మనకు తెలుసు గనుక చెట్టు పైన కనబడుతుంటుంది, దాని వ్రేళ్ళు లోపల ఉంటాయి. గనుక దాని వ్రేళ్ళు క్రీస్తులోనికి వేరు పారి తన్నుకుంటాయట. నీటి కాలువ ఓరన ఉన్నటువంటి ఆ చెట్టు వ్రేళ్ళు క్రీస్తు యేసులోనికి వేరు పారి ఉంటుంది. ఆ కాలువ ఓరనే అది నడిపించబడుతుంటుంది. నీలగిరి చెట్లు అని చెప్పని కొన్ని ప్రాంతాల్లో నాటి ఉంటాం. ఆ నీలగిరి చెట్టు ఇక్కడ నాటబడితే దాని వేరు ఎక్కడుంటుందో తెలుసా? పెన్నా నది దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అంటే అర్థం ఏమిటని చెప్పనంటే, నీరు ఎక్కడుందో అక్కడికి ఆ వేరు భూమిలోనే వెతుక్కుంటూ ఆ నీటి వద్దకు వెళ్ళి అక్కడ పీల్చుకొని ఈ చెట్టుకి సప్లై చేస్తుంది. ఆమేన్. గనుక బాప్తిస్మం పొందినటువంటి ఒకడు, పరిశుద్ధాత్మ చేత జన్మించినటువంటి ఒకడు ఏమండి, అతడు నీటి కాలువల యోరన నాటబడినటువంటి వాడు. దాని వేరు ఏమండి, దాని వేరు లోలోపలికి ఆ అంచున ప్రవహించే ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, నీతిమంతుని యొక్క ఈ వేరు సవిటి కాలువల దగ్గరికి పోదు. ఏమండి, లేకపోతే వాడిపోయే నదుల దగ్గరికి వెళ్ళదు. జీవజల నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడికి ఈ వేరు వెళ్ళి అక్కడ క్రీస్తులో తన్నుకుని ఉంటుంది. అక్కడ నుండి ఈ నీతిమంతుడు, రక్షించబడ్డవాడు, ఆత్మచేత నడిపించబడుతున్నవాడు, అతనికి ఈ వాటర్ సప్లై ఉంటుంది కనుక, ఆహారము మొత్తం సప్లై ఉంటుంది కనుక, ఎండాకాలమైనా వర్షాకాలమైనా అది ఏ కాలమైనా కానీ ఆకు వాడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫలములు ఇస్తానే ఉంటుందట. అది ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది, భయపడదు. ఏమండి, ఏమొచ్చినా భయపడదు, ధైర్యంగా ఉంటుంది. ఏమిటి నీ ధైర్యం అంటే పునరుద్ధానుడైనటువంటి యేసు. హల్లెలూయా. గనుక ఈ విధమైనటువంటి నీతిమంతుడుగా మార్చబడి నడిపించబడుతున్న ఒక వ్యక్తి ఆకు వాడక నిత్యము పచ్చగానే ఉంటాడు. ఏమండి, ఒకవేళ ఆకు రాలితే ఎక్కడ రాలుతుందో తెలుసా? యేసయ్య పాదాల వద్దే రాలుతుంది. ఒకవేళ ఫలములు రాలితే ఎక్కడ రాలుతాయో తెలుసా? యేసయ్య సన్నిధిలోనే రాలుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, పొరపాటున వేరొక వారికి తన ఫలములు ఇవ్వదండి, లోకానికి తన ఫలాలు చాపదండి. గనుక గమనించండి, అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఇర్మియా గ్రంథంలో మనం ఇంకా కొంచెం చదవండి. ఇప్పుడు చదివిన వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయండి. యెహోవాను నమ్ముకున్నవాడు, ఇక్కడ దాని వ్రేళ్ళు కనబడుతున్నాయి. విశ్వాసం. ఏమి, క్రీస్తులో నాటబడినటువంటి ఆ వ్రేలు, ఆ ఏరు అక్కడ నుండి మొత్తం సప్లై అవుతూ ఉంది. యేసుక్రీస్తు వాడిపోడు. యేసుక్రీస్తు ఆకలితో అలమటించేవాడు కాదు. యేసుక్రీస్తులో మనకు ఫలాంది లేదు అని చెప్పని లోటు లేదు.
మన దేవునిలో సమస్తము మనకు సమృద్ధిగా ఉంది. నువ్వు నమ్మితే ఆయన మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా. గనుక నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయును. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, ముసలి వయసులో కూడా వారు చిగురు పెట్టుదురు. ఆమేన్. మన దేవుని ఆవరణములో నాటబడినటువంటి వారు గనుక వృద్ధాప్యములో కూడా వారు పొరపాటును కూడా వాడిపోవటం కానీ, ముడతలు పడిపోవటం కానీ, ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో అలసిపోవటం కానీ, సేవలో వెనకబడిపోవటం కానీ, దేవుని యందు విశ్వాసములో బలహీనపడటం కానీ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంలో కానీ పొరపాటును కూడా లోకముతో రాజీ పడనే పడరు. ఏం చేశాడని, మీ దేవుడు మీకు ఏం చేశాడని, ఏం చేశాడా? పరలోక రాజ్యానికి మార్గం ఇచ్చాడు, వారసుడిగా చేశాడు, నన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అనుక్షణం రక్షణను 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 ఆయన కృపచేత అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నా పిల్లలకి ఆయన తోడుగా వెళ్ళాడు, తోడుగా మరలా తీసుకొని వచ్చాడు. నా ఉద్యోగం వ్యాపారం ఆయన వర్ధిలింప చేస్తానే ఉన్నాడు. ఏం తక్కువ చేశాడు నాకు? ఆరోగ్యం ఏమైనా తక్కువైందా? లేకపోతే ఇంకేమన్నా మొహంలో కళపోయిందా? కాదు. పొరపాటును కూడా ఆయన రక్తములో కడగబడి పుట్టినటువంటి వారు నీతిమంతులు గనక వారు వాడిపోరు. ఆమేన్. ఫలములు రాలిపోవు, వారు ఎప్పుడు పచ్చగానే ఉంటారట. ఎండాకాలమైనా కలవరపడరట. హల్లెలూయా. యెహోవాని నమ్ముకొని వాడు ధన్యుడు, వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడట. చలమల యొద్ద నాటబడినటువంటి చెట్టుకి ఇప్పుడు సపోర్టు, ఒక కాపుదల. అప్పుడు వాటిని మీరు అండర్లైన్ చేసుకోవాలి. చదువుకున్న తర్వాత వాడి ఆత్మీయ జీవితంలో ఆకు వాడిపోదు, వెట్ట తగిలినను భయపడడు, చింతనొందడు. అవన్నీ మీరు అండర్లైన్ చేసుకోవాలా. కాలువ ఓరన ఆయన ఓరన నాటబడినటువంటి ఆ వ్యక్తికట, కుటుంబానికట ఆయన ఆశ్రయము. ఆయన ఎలా ఉంటాడట? ఆశ్రయముగా, ఒక నీడగా. అక్కడి నుంచి మీరు ఈ పాయింట్లు చదువుకుంటూ వస్తే ఒక్కొక్కటికి అతనికి నేను ఇలా ఉంటాను, అతనికి నేను ఇలా ఉంటాను. అతని వృద్ధాప్యములో నేను ఈ విధంగా చిగురు పుట్టేటట్లుగా చేస్తాను, అతడు నా ఆవరణములో ఈ విధంగా వర్ధిల్లుతాడు, అతనికి నేను ఒక క్రొత్త పేరు పెడతాను, ఖర్జూర వృక్షము. ఆమేన్. హల్లెలూయా. అతడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించినటువంటి వాడు. అలా జన్మించినటువంటి వాడు ఆ క్రొత్త జన్మలో వాళ్ళతో వీళ్ళతో వాళ్ళ ఆలోచన ప్రకారం వీళ్ళ ఆలోచన ప్రకారం నడిపించబడక నా ఓరన నాటబడతాడు. నేనే ఆ కుటుంబానికి ఆలోచన, నేనే ఆ కుటుంబానికి సమస్తము, సర్వం. వేరొకరి వైపు వాళ్ళు చేతులు చాపరు, వేరొకరి ఎదుట వాళ్ళు మోకరించరు, వేరొకరి ఎదుట వాళ్ళు అడుక్కోరు. ఎందుకంటే నా పిల్లలు, నేను వాళ్ళకి ఆశ్రయం. వాళ్ళ యొక్క చెట్టు వాడిపోనివ్వకుండా నేను ఆశ్రయముగా ఉన్నా. నేనున్నంత వరకు నా పిల్లలకి ఎలాంటి కీడు సంభవించనివ్వను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. నాయన, ఈ పునరుద్ధాన ఆరాధనలో నిన్ను ఆరాధించుటకు వచ్చినటువంటి నీ ప్రజలకి నీ నోటి మాటలను బట్టి బ్రతికించే ప్రభు, నీతో పెనవేసుకునే జీవితం ఇచ్చావు, నీ ఓరను నాటుకున్నావు, వాడబారినటువంటి జీవితాన్ని నేర్పించావు. ఆ విధంగా సాగిపోవటకు నీ ఆత్మచేత నింపి నడిపించండి ప్రభు. ఏమాత్రం అవిశ్వాసము చోటు చేసుకుని ఇవ్వకుండా వాళ్ళ క్రియల్లో కానీ మాటల్లో కానీ నీ మీదే నమ్మకం, నీ మీదే నమ్మకం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావన్నటువంటి నీ మాట. అమ్మా,
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. సమాధానముతో వెళ్ళమ్మా. కార్యము చేయుటకు నేనున్నాను అని చెప్పాను. నీ దేవుడు నీతో చెప్పమని మాట. అన్ని విధాలుగా తోడై రాత్రింబవళ్ళు కృప చూపించి నడిపించమని ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ వాళ్ళకి కలిగిన దానికి 1000 రెట్లుగా మీరు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధన పట్ల మీరు తోడయ్యండి. నన్ను ఒక పాత్రగా వాడుకున్నారు, నిలుపుకున్నారు. నీ ప్రజల్ని ఆశీర్వదించారు ప్రభు. బయలుదేరి వెళుతూ ఉండగా వారితో మీరున్నండి. కృపాక్షేమాలతో నడిపించమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి కృపాక్షేమాలతో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా.